హాయ్ అండి, సొరకాయ చెక్కలు చేస్తున్నాం చూపిద్దామని చెప్పి వాళ్ళ వీడియోలు తీయట్లేదు, మీరు లైక్లు కొట్టట్లేదు మాకు. అందుకని సొరకాయ చెక్కలు చేద్దామని చూపిద్దామని చేస్తున్నా. ఇదిగో ఇవాళ చికెన్ తీసేసి శుభ్రం సొరకాయ తుడుము పెట్టేసి మళ్ళీ చూపిస్తానండి ఇవన్నీ అయిపోయిన తర్వాత. ఇలా తుడుము పట్టుకోవాలి మొత్తం ఇట్లాగా. ఇక్కులు ఉన్న వెనకాల ఎయిర్ వేసుకొని శుభ్రం తుడుము పెట్టేయాలి. ఇదిగోండి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అల్లం ముక్కలు, జీలకర్ర. ఇదిగో మనం తుడుము పెట్టంగా ఇది కేజీ పిండికి వచ్చేసి కేజీ సొరకాయ వేసుకోవాలండి. అవసరమైతే కేజీన్నర కూడా వేసుకోవచ్చు. ఇక నీళ్ళు అనేది ఏమి ఉండదు. మొత్తం ఇది వేసి ఈ మొత్తం మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ పిండి దీంట్లో, ఇదిగో ఈ సొరకాయ దీంట్లో వేస్తాము. ఈ పిండిలో ఇలాగా మిక్సీ తీసుకురారండి. ఇంకా ఈ మిక్సీ పడదా తీసుకురాకండి. ఇవ్వండి సొరకాయ వేసాను, తుడుము పెట్టింది. ఇదిగో మనం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం అన్నీ కలిపి మిక్సీ పెట్టాం కదా. ఇదంతే. దీనికి వాటర్ అయితే పట్టదండి, దాన్ని గట్టిగా మనం కలుపుకోవాలి. ఇక ఇప్పుడు ఇది కలిపేసరికి నా పని అయిపోద్ది. తుడుము పెట్టేసరికి అయిపోయింది, ఇప్పుడు ఇది కలిపేసరికి అయిపోద్ది. ఇవాళ షాప్కి వెళ్ళకుండా ఈ పని పెట్టుకుని అవుతుంది. తినటానికి బాగుంటాయి, చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. తింటుంటే ఎన్నైనా తినాలనిపించింది. ఇదిగోండి కలిపాను, పక్కకు వచ్చింది చూసారా. ఇది నూనె కాగుతుంది, వేస్తాను ఇప్పుడు చేసి. బాగుంటుంది కానీ ఇది కలపటం మాత్రం భలే కష్టం అండి. చేతులు నొప్పులు. ఇక వాటర్ ఏమో అసలు అచ్చం సొరకాయతోటే కలపాలి. ఇక కాగింది నూనె. కవర్ తీసుకొని కవర్కి కొంచెం వాటర్, నూనెతో కూడా పని లేదు, ఇలా వాటర్తో ఏం చేసుకోవచ్చు. చేతి మీద చేద్దాం అనుకున్నాను, ఇది రావట్లేదు. అవి ప్లాస్టిక్ ఉంటాయి చూసా, వరిటాకు లాగా. అవి అయితే ఇక బాగుంటాయి, నూనె రాసేస్తే సరిపోతుంది. అంతేనండి. ఇదిగో చూసారా, అంతే. ఇలా ఒక్కొక్కటి కాల్చుకోవాలి. మనం ఉదయం పూట టిఫిన్ లాగా కూడా తినొచ్చండి వాటిని, బాగుంటాయి. బాగా కాలాలి, కాకపోతే మళ్ళీ ఒకటి పెట్టేద్దాము. ఎర్రగా కావాలి. ఎర్రగా కాలితే బాగుంది. ఇలా చేసుకుంటే బాగుంటాయండి. ఇది నూనె ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, బాగుంటుంది. కాకపోతే దీన్ని కాల్చుకోవటం బాగా కావాలి. చట్నీలో బాగుంటుంది, పచ్చిమిరకాయ చట్నీలో బాగుంటుంది, టమాటా పప్పులో బాగుంటుంది. టమాటా పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటాయి, చాలా బాగుంటుంది. తొందరగా కాలవు, కాకపోతే పూరి కలర్ రావాలి.
చాలా అవుతుంది చేయక చేద్దామని చెప్పి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అవుతుంది. అది అలాగా అలా కలర్ రావాలి. అట్లా వస్తే ఇక బాగుంటాయి, తింటుంటే సూపర్ ఉంటాయి. బాగా కాలుతాయి, వేడి వేడి తినాలి, సూపర్ ఉంటాయి అసలు. మనం పిండిలో వేసుకొని చొరకాయ చెక్కలు అలాగా చేసుకోవచ్చండి, బాగుంటాయి. చూసారా, అదిగో అలా కాలాలి అంతే. ఇంకా కొంచెం కాలవచ్చు అవసరమైతే. హాయ్ అండి, ఇక బాగున్నాయి కదా చూస్తుంటే. ఇదిగో ఎలా, అదిగో అసలు ఊరికినే తునిగిపోతే తింటుంటే తినాలనిపించింది. మామూలుగా ఉండవు అసలు, సూపర్ ఉన్నాయి.